గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, సమస్త కోరికలు తెరవాలి అని, సకలగా శుభాలు జరగాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఉగాది తర్వాత ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఉగాది ఫలితాలు, రాశి ఫలాలు చెప్పే ముందర ముఖ్యంగా ప్రేక్షకులకి చిన్న గమనికగా చెప్పదగింది ఏమిటంటే కనుక, ఈ ఉగాది ఫలితాల్లో ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతూ ఉన్నప్పుడు సమయంలో చాలామందికి అనేక రకాల అనుమానాలు వస్తుంటాయి. కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పిన తర్వాత నేను ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాను, కాబట్టి శ్రద్ధగా వినండి. అయితే ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి, చాలామంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు. ఏమని గురువుగారు, ₹6 సంపాదించి ₹12 ఖర్చు పెట్టేస్తామా, లేకపోతే ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెట్టగలవండి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అంటే ₹6 సంపాదించిన మిగతా ఇంకొక ₹6 దాచుకున్నవి ఇవ్వచ్చు, లేకపోతే అప్పు తెచ్చైనా సరే ఖర్చు పెడతామని అర్థం. అంటే ₹12 ఖర్చు పెట్టేస్తావు సంపాదించి దానికన్నా, అది ఇల్లు కట్టడమో, వ్యాపారం పెట్టడమో, లేదా ఇంట్లో శుభకార్యాలు చేయడము, ఇలాగేదో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 8 అన్నాం అనుకోండి, గురువుగారు నలుగురేమో మెచ్చుకుంటారు, 8 మంది తిడతారని కాదు. అంటే దాని అర్థం తిట్టడం కాదు. అంటే ఒక నలుగురు మీరు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, ఎనమడుగురు మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు, శత్రువులు లేదా నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ద్వాదశ రాశుల వారు కూడా ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క సంవత్సర ఫలితాలు ఎలా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కన్యారాశి వారికి సంబంధించినటువంటి సంవత్సర ఫలితాలు ఎలా అనేది చూద్దాం. పరాభవనామ సంవత్సరం. అయితే ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఎవరెవరికి కన్యారాశిలోకి వస్తారో ముందర చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా ఈ కన్యారాశిలోకి వస్తారు. కాబట్టి కన్యారాశిని చూసుకోండి. అంటే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు, మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక టో, ప, పి, హు, షం, నా, ట, పే, పో ఈ అక్షరాలతో మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కన్యారాశి అవుతుంది. కాబట్టి కన్యారాశిని చూసుకోండి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా కనపడుతోంది. అయితే ఆదాయం చాలా బాగున్నా కూడా ఖర్చు కూడా దానికి మించి కనపడుతుంది. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైన వస్తువులు కొనడం కానీ, లేదా అనవసరమైన వాహనాలు కొనడం కానీ, మీ స్థాయికి మించినటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ, వాహనాలు కొనడం కానీ మంచిది కాదు. అయితే ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ, గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, బంగారపు ఆభరణాలు కొనడం కానీ, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కానీ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఇక రాజపూజ్యం 3గా కనపడుతోంది, అవమానం 3గా కనపడుతోంది. అంటే వచ్చే ఆదాయం ఎంత ఉందో ఖర్చు కూడా అంతే కనపడుతోంది. అలాగే రాజపూజ్యం, ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తున్నారో, ఎంతమంది గౌరవిస్తున్నారో అంతమందే మిమ్మల్ని దూషించే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి శత్రువులు బాగా పెరుగుతున్నారు. కాబట్టి ఇంట్లో కానీ, బయట కానీ, వ్యాపారాలు చేసే చోట కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ ప్రతి ఒక్కళ్ళతోటి జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా దశమ స్థానంలో ఉండి జూన్ 2వ తారీఖు నుంచి ఏకాదశ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో ఉంటాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా సప్తమ జన్మస్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి షష్ఠ వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చేసే ప్రతి పని యందు శ్రద్ధ పెడతారు, మీ జీవితంలో మార్పులు తెచ్చుకుంటారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీలో ఉండే టాలెంట్, స్కిల్స్ని బాగా అభివృద్ధి పరచుకోగలిగే ప్రయత్నం చేస్తారు. బాగా సంపాదించాలని తపన పెరుగుతుంది, ఎదగాలన్న తపన పెరుగుతుంది, బద్ధకము, రేజరస్సు తగ్గుతాయి. అలాగే జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పచ్చు. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు, అలాగే కోరుకున్న చోట్లకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగుల ఎదుగుదలతో పాటుగా పై అధికారులు మెచ్చుకుంటారు, తోటి ఉద్యోగస్తులతోటి సఖ్యతగా మెలగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా రాణింపు కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మెంటల్ టెన్షన్లు పెరుగుతాయి, అధికారం యొక్క ఒత్తిడి పెరుగుతుంది. కానీ జీతాలు పెరుగుదల, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు, లేదా స్థాన బదిలీలు, కావలసిన ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మంచి కంపెనీలో ఉద్యోగాలు రావడమే కాదు, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ నిలకడ కనపడుతుందని చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా, పార్ట్ టైం జాబులు చేసేవాళ్ళు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, మంచి కంపెనీలో జాబులు వచ్చే అవకాశాలు, అక్కడ స్థిర నివాస యోగ్యత ఏర్పరచుకునే అవకాశాలు, గ్రీన్ కార్డులో అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులకి అద్భుతమైనటువంటి మార్పు కనపడుతోంది. చెడు స్నేహితులను దూరం పెడతారు, చెడు వ్యసనాలు తగ్గించుకోగలుగుతారు, చదువు పట్ల ఆసక్తి పెంచుకోగలుగుతారు, పోటీతత్వంతో చదువుతారు. అలాగే కాలేజీలో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎగ్జామినేషన్స్లో చక్కని శ్రద్ధ పెట్టగలుగుతారు, పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది, మంచి ర్యాంకులు సాధిస్తారు. అలాగే విదేశాల్లో చదువుల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి, దానికి సంబంధించి లోన్లు కూడా మంజూరవుతాయని చెప్పచ్చు. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. అలాగే మార్కెటింగ్ని బాగా అర్థం చేసుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేసుకోగలుగుతారు, ప్రచారం చేసుకోగలుగుతారు, వ్యాపార లాభాలు పొందగలుగుతారు, నష్టాలు భర్తీ అవుతాయి, మొండి బకాయిలు వసూలవుతాయి.
వ్యవసాయదారులకి ఈ సంవత్సరం వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే వ్యవసాయంలో టెక్నాలజీని బాగా ఉపయోగించడం కానీ, లేదా పండినటువంటి వ్యవసాయాన్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో అర్థం అవ్వడం కానీ, లేదా మధ్యవర్తులకు సంబంధం లేకుండా మీ అంతటా మీరు వ్యవసాయపరమైనటువంటి ఏవైతే ధాన్యాలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముకోవడం వల్ల ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అలాగే కళాకారులకి ఈ సంవత్సరం కొత్త అవకాశాలు రావడము, సినిమాలో సక్సెస్ రేట్ పెరగడం, సీరియల్స్లో నటించేటువంటి వారికి అనేక రకాల అవకాశాలు రావడంతో పాటుగా వెబ్ సిరీస్ల ద్వారా కూడా అనేక భాషల్లో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారని చెప్పచ్చు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. అలాగే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను లేదా యూట్యూబ్లోను ఎవరైతే కళాకారులు కళలను ప్రదర్శిస్తున్నారో వాళ్ళందరికీ ఫాలోవర్స్ బాగా పెరుగుతారు. అలాగే రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. అలాగే మీకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు, కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి ఎలక్షన్స్లో విజయాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. మంచి పదవులు పొందగలుగుతారు, పై అధికారులు బాగా మెచ్చుకోగలుగుతారని చెప్పచ్చు. నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు, ప్రజల్లో అనుకూలత, చక్కని కార్యక్రమాలు చేయగలుగుతారని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుస్తారు, ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు, మిస్అండర్స్టాండింగ్లు అన్నీ కూడా తగ్గుతాయని చెప్పచ్చు. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు, పిల్లల మధ్య బాధ్యత వహిస్తారు, ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు, ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే ప్రేమికుల మధ్య కూడా గొడవలు చాలా శాతం తగ్గుతాయి, విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. కుటుంబంలో మీ ప్రేమ విషయాన్ని చెప్పడమే కాదు, వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో మీ ప్రేమకు అంగీకారం తెలపడమే కాకుండా ప్రేమికుల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయని చెప్పచ్చు. ఒకరినొకరు కలుసుకునే అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి అతి కష్టం మీద మంచి వివాహ యోగ్యతలు కనపడుతున్నాయి. కాకపోతే జాతకం ఒకసారి చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్న బలం బాగుందా, లేదా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, దాన్ని బట్టి కూడా మనకి వివాహం విషయం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, లేదా ఉద్యోగాలు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఏదైనా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకసారి పర్సనల్ జాతకం చూపించుకోండి. ఎందుకంటే దాంట్లో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశ నడుస్తున్నాయో తెలుస్తుంది. అవసరమైతే ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయించుకోవచ్చు. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. కాబట్టి తద్వారా మీరు ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు ఈ సంవత్సరం మంచి అమ్మాయితోటి కానీ మంచి అబ్బాయితోటి కానీ వివాహం అవ్వడం, ప్రేమించిన వ్యక్తుల వివాహాలు కుదరడంతో పాటుగా ప్రతి సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైన సంతాన యోగ్యత, ద్వితీయ సంతాన యోగ్యత, తృతీయ సంతాన యోగ్యత కూడా కనపడుతుంది. అలాగే పుత్ర సంతాన యోగ్యత కావాలి, పుత్ర సంతాన యోగ్యత, స్త్రీ కావాలి, స్త్రీ సంతానం కావాలి, వాళ్ళకి స్త్రీ సంతాన యోగ్యత కనపడుతుంది. మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఈ సంవత్సరం సంతానాలు కలుగుతారని చెప్పొచ్చు. మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతాయి. అన్ని రకాలుగా కూడా సంతానం పొందే అవకాశం పొందే అవకాశం. ఇక విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సంవత్సరం చక్కని యోగకాలంగా కనపడుతుంది. కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. విదేశాల్లో ఉండే వారికి H1B వీసాలు పికప్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే విదేశాల్లో గృహం కట్టడం కానీ, కొనడం కానీ, విదేశాల్లో స్థిరవాస యోగ్యత ఏర్పరచుకోవడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ అనుకూలిస్తుంది. గ్రీన్ కార్డులు కానీ, అక్కామాలు కానీ, పర్మనెంట్ కానీ ప్రయత్నం చేసే వారికి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా చక్కని యోగం కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. ఖర్చు ఎక్కువైనా గృహం అయితే మాత్రం మంచిది వస్తుంది. ఈ సంవత్సరం భూములు ఎంత పెట్టుబడులు పెట్టినా, భూములు కొనుగోలు చేసినా కలిసి వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్లో చేసే పెట్టుబడులు బాగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. వ్యాపార పెట్టుబడులు కానీ, లేదా బంగారం మీద, భూముల మీద, లేదా వెండి మీద పెట్టేటటువంటి పెట్టుబడులు ఎక్కువ లాభాలు కలగజేస్తున్నాయి. ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా కట్టుకోగలిగే అవకాశాలు ఈ సంవత్సరం బాగా ఎక్కువ కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కోర్టు వివాదాల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. కోర్టులో అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆస్తులు సంక్రమించే అవకాశాలు, లిటిగేషన్లో ఉన్న భూములు మళ్ళీ తిరిగి మీరు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ సంవత్సరం దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి, యాంగ్జైటీ వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా జంక్ ఫుడ్లు, బయట ఫుడ్లు మానేయండి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ప్రోటీన్ ఫుడ్, అలాగే ఈ యొక్క ప్రోటీన్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ సమతుల్యంగా తీసుకోండి. అలాగే ఫైబర్ ఫుడ్ని కూడా సమతుల్యంగా తీసుకోండి. చక్కగా వ్యాయామం ఖచ్చితంగా చేయండి. ఫోన్లు రాత్రి చూడకుండా ఎక్కువ నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యాయామం ఖచ్చితంగా చేయండి. మెంటల్ టెన్షన్ తగ్గించుకోండి. యోగా, మెడిటేషన్ చేయండి. ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం విషయంలో రిస్క్ లేకుండా ఉంటుంది. ఏదైనా ఆయిల్ ఫుడ్ మాత్రం పూర్తిగా తగ్గించండి. ఇక ప్రత్యేకంగా ఏంటంటే కనుక రుణాలు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ సంవత్సరం అనవసరమైన రుణాలు చేయడం వల్ల, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం వల్ల, ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల, క్రెడిట్ కార్డులని, ఈఎంఐలని బాగా వాడడం వల్ల ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి అప్పుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యమైన అవసరాలకి రుణాలు చేసిన తప్పులేదు. కానీ దుబారా వస్తువుల కోసము, ఆన్లైన్ షాపింగ్ల కోసము, సరదాల కోసం చేసే అప్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్త. ఈ సంవత్సరం వాహనాలు కొనడం కానీ, అమ్మడం కానీ కలిసి వస్తుంది. నూతన వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణికులకి ఈ సంవత్సరం ఎక్కువ ప్రయాణాలు చేయగలుగుతారని చెప్పచ్చు. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు, కుటుంబంతో కలిపి చేసే ప్రయాణాలు బాగా ఆనందాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. చక్కగా ప్రయాణాలు చేయగలుగుతారు. అలాగే శారీరక కోరికలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వివాహేతర సంబంధాల ప్రభావం బాగా కనపడుతుంది. కాబట్టి వాటి యందు జాగ్రత్త తీసుకోండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా స్త్రీ పురుష వ్యవహారాలు ఎక్కువ ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి ఈ సంవత్సరం అనుకోని విధంగా అవకాశాలు రావడం, పుట్టింటి నుంచి లబ్ధి, ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి, వ్యాపారపరంగా అభివృద్ధితో పాటుగా
మీలో ఉండే టాలెంట్, స్కిల్స్ బయటకు వస్తాయని చెప్పొచ్చు. సొంతంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టేవారికి స్త్రీలకు బాగా యోగ్యత కనపడుతుందని చెప్పొచ్చు. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. భర్తతో సౌఖ్యం, పిల్లల యొక్క బాధ్యత సమర్థవంతంగా నిర్వర్తించడంతో పాటుగా ఇంట్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితోటి సఖ్యంగా, స్నేహంగా ఉండగలుగుతారు. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 5గా కనపడుతోంది. కలిసొచ్చే వారాలు ఆదివారము, బుధవారము, శనివారము మీకు బాగా కలిసొస్తున్నాయి. కలిసొచ్చేటటువంటి రంగులు గోధుమ రంగు, ఎరుపు రంగు కూడా మీకు బాగా కలిసొస్తుంది కాబట్టి వాటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ఇక మీరు ఈ సంవత్సరం చేయించుకోవాల్సినటువంటి జాతక దోష పరిహారాలు ఏమిటంటే కనుక రవికి, కుజుడికి, రాహువుకి, శనికి జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, మేధా దక్షిణామూర్తి హోమము, సుదర్శన హోమము, చండీ హోమము చేయించుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ జపాలు హోమాలు చేయించే ప్రయత్నం చేస్తాం. అలాగే మీరు ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక ప్రతి పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, అలాగే సంకష్టార చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా సప్త శనివారాల వ్రతం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా మీకు గ్రహ దోషాలు తొలగడమే కాదు, ఈ సంవత్సరం అంతా కూడా దేవతా అనుకూలత కలిగి సకల కార్యాలు జయమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పూజల ద్వారా భగవతా పూజలు అవి కూడా చేసుకోండి, భగవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యానట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా జపాలోని, మండపారాధనలని, అభిషేకాలు, తర్పణాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు సుభిక్షంగా ఉండడానికి చక్కగా ఈ జపాలు, హోమాలు చేయించుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే చాలా భవిష్యత్తులో మీకు ఇంకా అభివృద్ధిలో ఉండడానికి చక్కగా ప్రతిరోజు ఇంట్లో దేవతారాధన చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయాన్ని మార్గేణ మయి మయీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.